మరి ఈ దినమున మనము యేసు ప్రభు వారు మన నిమిత్తము రావాల్సినటువంటి ఆవశ్యకత అంటే ఎందుకంటే మనము ఏ రీతిగా మనం ఉండాలి, అసలు మనం ఎందుకు వచ్చి ఉన్నాము అనే కొన్ని విషయాలు, మనం ఎలా ఉండాలి అనేటటువంటి విషయాలు కొన్నింటిని మనం పరిశుద్ధ గ్రంథం నుండి ధ్యానం చేసుకుందాం. మొదటిగా చూడండమ్మా, అపోస్తుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనం చూడమ్మా. మరి ఎవని వలన రక్షణ కలగదు, ఈ నామమునే మనకు రక్షణ పొందవలను గాని ఆకాశం క్రింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలను కానీ ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని. అంటే ఇక్కడ మనము కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఏంటంటే యేసు ప్రభు వారు రాకుండా మరి ఈ లోకపరమైనటువంటి ఒక నరునికి ఆ యొక్క ఆవశ్యకత ఇవ్వచ్చు కదా, ఆ అధికారం ఇవ్వచ్చు కదా. ఎందుకంటే మనలో కూడా చాలా మంది దేవుని కన్నా కూడా మన చుట్టూ ఉన్నటువంటి మనుషులకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. యేసయ్య కన్నా కూడా మన చుట్టూ ఉన్న నరునికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అర్థమైందా? మరి ఎంతవరకు కరెక్ట్? పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది? ఎవరి వలన కూడా రక్షణ కలుగదు. మరి గడిచిన కొద్ది రోజుల క్రితము మనము సాక్షికి బాప్తిస్మం ఇవ్వడం జరిగింది. అయితే ఆ రక్షణ నేను ఇచ్చానా? నా వల్ల కలిగిందా? ఏమా, ఒక నరుని వల్ల కలగలేదు ఆ రక్షణ. ఎవరి వల్ల కలిగింది? కేవలం దేవుని వల్ల మాత్రమే కలిగినది. కాబట్టి మనము ప్రాధాన్యత ఇవ్వవలసినది ఎవరికి అంటే కేవలం దేవునికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే ఆయన నామము మాత్రమే మనల్ని ఏం చేస్తుంది? రక్షిస్తూ ఉన్నది. అందుకనే తేటతెల్లంగా తెలియజేయడం జరుగుతూ ఉన్నది. ఏమని? ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. అంటే ఆకాశము క్రింద ఇవ్వబడినటువంటి ఏ నామం అయినా కూడా, అంటే ఒకవేళ బాప్తిస్మం ఇచ్చే యోహాను గారిని కూడా మనం కంపేర్ చేసుకుంటే ఆయన నామమున కూడా రక్షణ కలుగుల. అర్థమైందా? కాబట్టి మనము గణపరచవలసింది, మనము హైలైట్ చేయవలసింది, మనం ప్రాధాన్యత ఇవ్వవలసింది నరునికి కాదు. ఎవరికి ఇవ్వాలి? కేవలం దేవునికి మాత్రమే ఇవ్వాలి. దైవ కుమారునికి మాత్రమే మనం ప్రాధాన్యత ఇవ్వాలి. కాబట్టి మనం ఆలోచించుకోవాలి, మనము ఏం చేస్తూ ఉంటున్నాం. ఒక్కొక్క సమయంలో మనము ఈ లోకపరమైనటువంటి ప్రతి విధమైనటువంటి విధానంలో మనకు ఎవరన్నా సహాయం చేసిన వాళ్ళు ఉంటే వారిని మనం హైలైట్ చేసుకుంటాం. తనకు కలిగినది కాబట్టి సహాయం చేశాడు, తనకు కలిగి లేకపోతే సహాయం చేయగలరా? చేయగలరు. అది గమనించాలి. అలాగని వారికి గౌరవం ఇవ్వద్దని నేను చెప్పట్లా, గౌరవించాలి. ఎందుకంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నటువంటి లేఖనము కూడా మన యొక్క పరిశుద్ధ గ్రంథంలో లిఖితమై ఉన్నది. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. అర్థమైందా? గమనించాలి. మనము మరి యేసయ్య నామము ద్వారా మాత్రమే మనము రక్షించబడి ఉన్నాము. ఇంకా రక్షించబడే వారు కూడా ఆయన నామము ద్వారా మాత్రమే రక్షింపబడతారు. ఆ విషయాన్ని మనము గమనించాలి. అయితే ఈ రక్షణ ఆయన నామం వల్ల మాత్రమే కలిగినది అని చెప్తూ ఉన్నారు కదా. ఒకసారి ఆయన అంటే యేసు ప్రభు వారు ఏమని చెప్పి ఉన్నారో ఒకసారి చూద్దాం. చూడమ్మా, యోహాను సువార్త 14వ అధ్యాయము
6వ వచనం చూడండి. యేసు, నేను మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. యేసు ప్రభు వారు చెప్తున్నారు. అదే ఇది రాసింది ఒక శిష్యుడే అయి ఉండొచ్చు, కానీ ఆయన అక్కడ మెన్షన్ చేశాడు. ఏమని? ఎవరు చెప్తున్నారని మెన్షన్ చేశాడు? యేసు. ఏం చెప్తున్నాడమ్మా? నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. కేవలం యేసు ప్రభు వారు మాత్రమే మనల్ని తండ్రి యొద్దకు చేర్చగలిగినటువంటి అర్హత కలిగిన వాడై ఉన్నాడు. అర్థమవుతుందా? కాబట్టి మనం గమనించాలి, మనల్ని పిలిచిన దేవుడు, మనల్ని ఎన్నుకున్న దేవుడు, మన కొరకు తన రక్తాన్ని దారపోసిన వాడు. ఆయనకు మనం ప్రాధాన్యత ఇవ్వాలా? మనలో ఒకరి వంటి వాడైనటువంటి వారికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆలోచించుకోవాలి. ఎందుకంటే మనం ఏం కోల్పోతున్నామో మనం తెలియట్లేదు. మనకు దేవుడు ఏం చెప్తున్నాడు? ఆయన తప్ప మరి ఎవరిని కూడా నీవు ఆరాధించిన, అంటే ఆకాశం అందైనను, క్రింద ఉన్న భూమి అందైనను, భూమి క్రింద ఉన్న నీటి అందైనను సరే, ఏ రూపమును నీవు ఆరాధించకూడదు, ఏ విగ్రహమును నువ్వు చేసుకోకూడదు, ఎవరికి నీవు సాగిలపడకూడదు. అంటే మనం దేవుడు చెప్పిన మాట సాగిలపడటం అంటే శాస్త్రాంగ నమస్కారం చేయడం కదా. మేము అలా ఎవరికి చేయట్లేదు అన్నప్పుడు ఇంకొక మాట కూడా ఉంటుంది పరిశుద్ధ గ్రంథంలో. పైన ఉన్న చంద్రుడిని చూసి నీ హృదయం ముందు ముద్దు పెట్టుకున్నా కూడా, అంటే ఎంత బాగుంది జాబిల్లి, ఎంత బాగుంది చందమామ అని నీ హృదయం ముందు నీవు దాన్ని ముద్దాడినా కూడా అది పాపముగానే పరిగణించబడుతుంది. కాబట్టి గమనించాలి మనం. సృష్టిలో ప్రాధాన్యమైనది ఓన్లీ దేవుడు మాత్రమే. ఆయన సృజించబడినటువంటి ఏ ఒక్క నేచర్ కూడా ఆయన మించింది కాదు. అర్థమవుతుందమ్మా? కాబట్టి గమనించాలి. ఎందుకంటే ఆయన ద్వారా మాత్రమే మనం తండ్రి వద్దకు చేరగలం. ఆయన ద్వారా మాత్రమే మనం తండ్రి వద్దకు చేరగలం. అంతే తప్ప మనము ఏ ఒక్కరి ద్వారా మనం చేరలేము. కాబట్టి గమనించాలి మనం. అర్థమవుతుందా? అందుకనే యేసు ప్రభు వారు చెప్తూ ఉన్నారు ఏమని? నేనే మార్గమును సత్యమును. అంటే ఇక్కడ జీవమునై ఉన్నాను అంటాడు. ఈ మూడు ఒక నరునికి కావాల్సినటువంటి ప్రాథమిక అవసరతలు. తెలుసా విషయం? మార్గము, మనం నడవవలసిన తీరు, నడవవలసినటువంటి దిక్కు, నడవవలసిన విధానం. మార్గము అనగానే ఏదో ఒక దారి అనుకోవాలండి. మార్గం అనగానే ఒంగోలు నుంచి కొత్తపట్నం వెళ్ళేదారు, ఒంగోలు నుంచి గుంటూరు పోయేదారు, ఒంగోలు నుంచి నెల్లూరు పోయేదారు అనుకోవద్దు. మార్గము అనగా నీవు నడవవలసిన విధానము, నీవు ఆచరించవలసిన విధానము, నీవు ఉండవలసిన విధానం. అర్థమవుతుందా? కాబట్టి మార్గము అనగా మనం తెలుసుకోవాలి. తర్వాత సత్యము. సత్యము అంటే ఏంటి? మనకు వెంటనే సత్యము అనగానే మనకు గుర్తొచ్చే అర్థం వెంటనే నిజం మాట్లాడాలి. అదే కదా నిజం. సత్యము అనగానే నిజం కాదు, కళ కానిది అని అర్థం. కళ కానిది అంటే ఏంటి అర్థం? మనం నిద్రపోతూ ఉంటాం, లేదంటే మనం ఏదన్నా ఎవరికన్నా కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. అబ్బా నేను ఇదిగో ఇలా సంపాదించాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. వెంటనే వాళ్ళు అంటారు, దా ఈ లోకంలోకి రా నువ్వు అంటారు. అర్థం ఏంటంటే ట్రూత్లోకి రా, నిజంలోకి రా, సత్యంలోకి రా. అంటే ఏంటి సత్యము అనగా? నీ మనుగడ సాగించుతున్నటువంటి ఆ యొక్క విధానము మెలకువ కలిగినదై ఉన్నది. నిద్రావస్థలో నీవు కంటున్నటువంటి ఆ కళ కాదు సత్యం అంటే. కళలో మనకు తీరని కోరికలు తీరుతూ ఉంటాయి. మనకు ఎన్నో కోరికలు ఉండొచ్చు, ఇవన్నీ కూడా కళలో తీరుతుంటాయి. అర్థమైందమ్మా? సో ఇది సత్యము కాదు, కళ. కానీ సత్యము అంటే మెలకువ కలిగిన విధానంలో నీవు జీవించుతున్నటువంటి, నీ కన్నులకు యథార్థంగా కనబడుచున్నటువంటి, ఎదుటివారి కన్నులకు యథార్థంగా నీ నడత, నీ ప్రవర్తన కనబడుతున్న విధానం ఏమైనది? సత్యమైనది.
అర్థమైందా? అంటే సత్యానికి అర్థాలు అనేక ఉండి ఉండొచ్చు గాక, కానీ పరిశుద్ధ గ్రంథ విధానమైనటువంటి సత్యము అంటే నీ యొక్క మెలకువ కలిగిన జీవితము అని అర్థం. అర్థమైందమ్మా? నా మెలకువ కలిగిన జీవితమే నాకు సత్యం. మనం అప్పుడప్పుడు మనకి షాకింగ్ విషయాలు తెలిస్తే వెంటనే కొందరు గిచ్చుకుంటుంటారు. ఎందుకని? ఇది నిజమా కాదా? గిచ్చుకున్న విధానమే సత్యం. అర్థమైందా? నలుగురు చూస్తున్నప్పుడు నీ ప్రవర్తన ఉంటుంది చూసారా, జాగ్రత్త వహించినది, అది సత్యం. అలాగే ఎవరూ లేనప్పుడు నీ ప్రవర్తన ఉంటుంది చూసారా, అది సత్యమే. అయితే నలుగురిలో ఎలా ఉన్నావో, ఎవరూ లేనప్పుడు ఎలా ఉంటావో అదే యథార్థత. దాని అర్థమవుతుందా? సత్యానికి యథార్థతకి. కాబట్టి మనము సత్యంలో జీవించాలంటే మనకు ఎవరు కావాలి? మెలకువ కావాలి. నిద్రపోతా ఉంటే ఎందులో ఉంటాం? కలలో ఉంటాం. ఓకేనా? ఎలా ఉండాలి? మెలకువ కావాలి. మెలకువ అంటే ఎవరు ఇప్పుడు? యేసు ప్రభువు. అవునా? తర్వాత ఏం చెప్తున్నారు? జీవం. ఏమా, నువ్వు చక్కగా ప్రవర్తిస్తున్నావు అంటే, లేదంటే నువ్వు చక్కగా ప్రవర్తించాలన్నా, మెలకువ కలిగి జీవించాలన్నా నీలో ఏముండాలి? నీలో మామూలుగా ఏముండాలి? నడవాలన్నా, తినాలన్నా జీవం ఉండాలి. అర్థమైందా? అంటే యేసు ప్రభువు ఎవరని ఇప్పుడు అర్థం? నిన్ను సజీవునిగా ఉంచేటటువంటి జీవము, ఏమా, యథార్థతగా జీవింప చేయగలిగినటువంటి సత్యము, దేవుని మార్గమునకై, దేవుని యొద్దకై నిన్ను చేర్చేటటువంటి మార్గం కాగా క్రీస్తు యందున్న ఎడల ఎవరమ్మవాడు? నూతన సృష్టి. ఎందుకు నూతన సృష్టి అయ్యాడు? వాడి జీవితం యథార్థంగా ఉంటుంది. ఓకేనా? వాడి జీవితం ఎలా ఉంటుంది? యథార్థంగా ఉంటుంది. వాడి జీవితంలో ఏముంది? జీవం ఉంది. మెలకువ కలిగిన జీవితాన్ని జీవించుచు వాడు జీవం కలిగి ఉన్నాడు. ఆ మెలకువ కలిగిన జీవితాన్ని జీవిస్తూ జీవం కలిగిన వాడు ఎటువైపు పయనిస్తున్నాడు? ఏ మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు? దేవుని జీవ మార్గములు, దేవుని యొద్దకు చేర్చే మార్గములు. వాడి నడతను, ప్రవర్తన అన్నిటినీ కూడా సరి చేసుకుంటూ ఉన్నాడు. ఇవన్నీ ఉండాలంటే నీవు ఎవరిని కలిగి ఉండాలి? క్రీస్తు యేసును కలిగి ఉండాలి. అర్థమైందమ్మా? క్రీస్తు యేసును కలిగి ఉంటేనే కదా అవన్నీ. అవునా కదా? మనము ఏదైనా ఫంక్షన్స్, అకేషన్స్ వచ్చినప్పుడు కొత్త బట్టలు కొట్టుకుంటాం. ఓకేనా? నేను ఇప్పుడు చెప్పే తప్పుగా ఆలోచించవాకండి. ఓకే? జస్ట్ ఇమాజిన్ చేసుకొని తప్పుగా ఆలోచించవద్దు. దానివల్ల యథార్థతను గమనించండి. కొత్త బట్టలు కొనుక్కొచ్చుకున్నాడు అతను, కొత్త కొనుక్కున్నాడు. నా వల్ల బట్టలకి మురికి అవుతాయి అని చెప్పి అతను ఏం చేశాడంటే, అతను ఏ బట్టలు ధరించుకోకుండా బట్టలను ఇలా హ్యాంగర్ తగిలించి హ్యాంగర్ పట్టుకొని పోతా ఉన్నాడు. కొత్త బట్టలు కొనుక్కున్నాను నేను, చూసావా ఎలాంటి కొన్నాను అని. అప్పుడు అతన్ని ఎవరైనా ఏమంటారు? పిచ్చివాడే కదా. ఎందుకని? ఎలా ఉన్నాడు? అతని మీద నూరుపోగైనా లేకుండా అతను సంచరిస్తూ ఉన్నాడు. అతను కొన్న బట్టల్ని పక్కన ఇట్లా పట్టుకొని వెళ్తూ ఉపయోగం ఉందా? కొన్న వాటికి ఉపయోగం ఉందా? ఎదురొచ్చే వాళ్ళు ఏం చేస్తారు? హేళన చేస్తారా లేదా? తెలివి తక్కువ వాడు అంటారా లేదా? పిచ్చివాడు అంటారా లేదా? మరి క్రీస్తును కలిగిన నీవు క్రీస్తుని హ్యాంగర్కి తగిలించి పట్టుకొని వెళ్తుంటే ఉపయోగం ఉందా? నీవు ధరించుకుంటే కదా ఆ రాజసం కనపడేది. నీవు ధరించుకుంటే కదా దర్పం కనపడేది. నీ ఆహార్యం క్రీస్తుతో కలిగినదైతే కదా నీవు ఎలా ఉన్నావో ఎదుటి వారికి తెలిసేది. ఆహార్యం అంటే ఏంటి? తినే వస్తువా? ఏంటది? కనబడుతున్నా, ఎదుటి వారికి కనబడుతున్నా విధానం, ఆ టీవీ. మరి ఇవన్నీ కావాలంటే మనకు ఎవరు కావాలి? క్రీస్తు కావాలి. క్రీస్తు ఉంటే మనమంతా మనకు ఎలాగా అన్ని జరగవు, అన్ని చేయలేవు అనుకుంటే ఎలా? కరెక్టేనా? ఏమా, మనం ధరించుకోవడానికి. అందుకనే కదా, కాగా ఎవరైతే క్రీస్తునందు ఉంటారో వారు ఎవరవుతున్నారు? నూతన సృష్టి అవుతున్నారు. వారు పాతవన్నీ ఏమైపోతున్నాయి?
గతించిపోతున్నాయి, సమస్తము నూతనమవుతుంది. అవునా? అలాగే చూడండమ్మా, ఎఫ్ఎస్సి పత్రిక, అపోస్తులైన పౌలు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17-18 వచనాలు చూడమ్మా. మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించును. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాం. కాబట్టి అంటే ఆయన ఎందుకు వచ్చున్నాడు? ఎందుకొరకు వచ్చున్నాడమ్మా? చూడండి, ఆయన వచ్చి ఏం చేస్తున్నాడు? దూరస్తుల్ని ఏం చేస్తున్నాడమ్మా? సమీపస్తులను, అలాగే వారిద్దరికి ఏం చేస్తున్నాడు? మధ్యలో సమాధాన సువార్తను ప్రకటించెను. అలాగే ఇంకా ఏమవుతున్నాయి చూడండి, కాబట్టి ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. అవునా? అలాగే 19వ వచనం చూడండి, కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారనై ఉన్నారు. ఇది జరగాలంటే, దేవుని ఇంటి వారమే మనం ఉండాలంటే ఏం కావాలి? ఆయన రావాలి. ఎవరు ఆయన? యేసయ్య. అందుకని చూడండి, మరియు యేసయ్య వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను. అలాగే యేసయ్య ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. కాబట్టి మనం ఇక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారమై ఉన్నాము. అంటే మార్చి చదివానమ్మా. ఎవరమై ఉన్నాం? పరదేశులుగా లేము మనం. పరదేశులుగా లేము. ఇంకా ఎవరుగా లేము మనం? పరజనులుగా లేము. పరజనులు పరదేశులు అంటే అర్థం ఏంటి? పరదేశులు అంటే విదేశీయులని, పరాయి దేశస్తులని. పరజనులు అంటే మన వారు కాదని. అర్థమైందా? కానీ ఇప్పుడు ఏమవుతున్నాం మనం అంతా? ఒక్క ఆత్మ ద్వారానే, ఒక్క ఆత్మ యందే తండ్రి సన్నిధికి చేరగలిగిన వారుగా ఉన్నాం మనం పాడుకుంటాం కదా పాట, రాజా నీ సన్నిధిలోనే ఉంటాను అనే పాట. పాటలో ఏముంది? కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. మరి ఆయన ఎందుకు వచ్చాడు తెలుసా? మనం కోల్పోయినవన్నీ మనకి ఇవ్వడానికి. ఏం కోల్పోయాం? దేవుని సన్నిధిని కోల్పోయాం, నిత్యరాజ్య వారసత్వాన్ని కోల్పోయాం, అది తిరిగి ఇవ్వడానికి. అలాగే ఈ లోకపరమైనటువంటి బాధల్లో మనము ప్రాణత్యాగం చేసుకుంటూ పోయేవారు అనేకులు ఉండగా అపవాది చెంత చేరి అపవాది యొక్క కుయుక్తిలో పడిపోయి నిత్యరాజ్యాన్ని కోల్పోయి పాతాళానికి వారసులమైపోతూ ఉండగా మనందరినీ కాపాడుతూ ఆయన వచ్చాడు. నిజమైన సైనికుడు, ఒక చిన్న విషయం చెప్తా. ఒక 2 బంగ్లాలు పక్క పక్కన ఉన్నాయి. ఒక బంగ్లా బాగా మంటల్లో పడి కాలిపోతూ ఉంది. అయితే ఆ బంగ్లాకి ఈ బంగ్లాకి దాటాలంటే మధ్యలో 5 అడుగుల దూరం ఉంది. దూకలేకపోతున్నారు, ఎవరు కూడా దూకలేకపోతున్నారు. నిజమైనటువంటి సైనికుడు ఏం చేశాడంటే, ఈ కాలిపోతున్న బంగ్లాలో నుంచి అవతలున్న బంగ్లాకి ఆయన వారధిలాగా పడి, నా మీద నుంచి దాటిపోండి, అర్థమైందా? నా మీద దాటిపోండి. మరి దాటిపోవడానికి మనం ఉన్నాం, కానీ దాటిపోతూ పోతూ పోతూ ఏం చేస్తున్నాం? మనం ఆయన్ని తొక్కుతున్నాం అన్న సంగతి మనము మర్చిపోతున్నాం. కానీ ఆయన తొక్కించడం కూడా ఇష్టపడ్డాడు. ఎందుకని? నీవు పాతాళం నుండి నిత్యరాజ్యానికి దాటితే చాలు అన్న విధంగా.
మరి ఆయన చేతులు కాలుతున్న బంగ్లా మీద పడి ఉండగా చేతులు కాలుతూ ఉండవా? ఎవరి కోసం ఓర్చుకున్నాడు? మన కోసమేగా. ఏమా, అయినా కూడా మనము విలువ ఇవ్వని వారిగా మనం ఉంటే అది ఎంతవరకు కరెక్ట్ ఆలోచించుకోండి ఒకసారి. ఆయన రాకపోతే మనకి ఇవన్నీ కూడా లేవు. అందుకనే ఆయన వచ్చి దూరస్తులైన వారిని అలాగే సమీపస్తులైన వారికి ఏం చేశాడు? సమాధాన సువార్తను ప్రకటించాడు. అందరినీ కూడా ఒక్క ఆత్మయందే దేవుని యొక్క సన్నిధికి చేర్చాడు. మరి మనము ధరించుకోవద్దా? క్రీస్తును ధరించుకోకుండా మనం కూడా ఇట్లా చేత పట్టుకొని నడిచేవారుగా ఉందామా? ధరించుకున్న వారుగా ఉందామా? ఆలోచించుకోవాలి మనల్ని మనం. అలాగే చూడమ్మా, మనం ఇంకా ఎలా ఉండాలో చూడండి. రోమాపత్రిక అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడమ్మా. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉన్నాము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గల వారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ బట్టి అతిశయపడుచున్నాం. దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ బట్టి అతిశయపడుచున్నాము అంటే గర్విస్తున్నాం. నిజంగా ఈ గర్వం మనకు కావాలంటే మనం ఎలా ఉండాలి? ఏమా, మంచి కాస్ట్లీ డ్రెస్ ధరించుకున్నాను, ఇంట్లో పెట్టుకుంటే ఆ గర్వం వస్తుందా? ఒంటి మీద ఉంటే వస్తుందా? అంతేగా, అవునా కదా? చూడండి, అంటే మిమ్మల్ని ఎవరిని నేనేమి తక్కువ చేసి మాట్లాడలేదు. జస్ట్ ఒకసారి ఆలోచించండి. ఏదైనా ఫంక్షన్కి మన చుట్టాలలో మనం కలవలసి వచ్చినప్పుడు గ్రాండ్గా ఉండాలి అనే బట్టలు, అలాగే గ్రాండ్గా ఉండాలనే జ్యువెలరీని మనం ధరిస్తామా? పోయి వచ్చాంలే, ఏదో వెళ్ళొచ్చాంలే, ఆడ ఎంతసేపు ఉంటామని సాదా సీదాగా వెళ్ళొస్తాం. చెప్పండి, మనకున్న వాటిల్లోనే మంచిది, బాగుండేది, గ్రాండ్గా ఉండేది తీసి వేసుకుంటామా లేదా? ఉన్న వాటినే ధరించుకుంటామా లేదా? ఇంకా లేకపోయినప్పుడు పక్కింటి వాళ్ళని అడిగి కూడా మనం ధరిస్తుంటాం. అది తప్పేం కాదు, అలా ధరిస్తూ ఉంటారు చాలా మంది, అవునా కదా? ఎందుకు? చులకన కాకుండా ఉండడం. అర్థమైందా? ఏం కాకుండా ఉండడానికి? చులకన కాకుండా ఉండడానికి. కాబట్టి మనం అలా ఉండాలి అని మనం అలా ధరించుకుంటూ ఉండగా నిజమైనటువంటి వారుగా ఈ లోకము మనల్ని ఎలా చూస్తుంది అనేది పక్కన పెడితే సర్వలోకానికి దేవుని బిడ్డలుగా మనము పరిచయం అవ్వాలి అంటే, మనం గ్రాండ్గా ఉండాలంటే దేవుని ధరించుకోవాలా? ఉండాలి. ధరించుకోవాలంటే మనకి ఏముండాలి? చూడండి, కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి, మనం నీతిమంతులుగా తీర్చబడాలంటే నెలకు 10,000 మందిరానికి ఇవ్వాలి, అవునా? నెలకు 5,000 సేవకునికి ఇవ్వాలి, అంతేనా? అప్పుడు నీతిమంతులుగా తీర్చబడతామా? ఎలా తీర్చబడతాం? విశ్వాస మూలమున. నీవేమిస్తున్నావు, ఏం చేస్తున్నావు అనేది కాదు, నీ విశ్వాసం నీలో ఎలా ఉన్నది? నీకై ప్రాణత్యాగము చేసిన యేసయ్యను స్మరించే విధంగా ఉందా? యేసయ్యను కనబరిచే విధంగా ఉందా అనేది ముఖ్యమైన విధానమైనది. కాబట్టి గమనించాలి, మనం విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉంది. అదే విశ్వాసం లేకపోతే సమాధానం కలిగి ఉండలేదు. కాబట్టి గమనించాలి. అలాగే మరియు ఆయన ద్వారా, ఎవరి ద్వారా? ఎవరి ద్వారమ్మా? యేసు ప్రభు వారి ద్వారా మనము విశ్వాస మూలమున ఈ కృపయందు ప్రవేశము గలవారమై. దేవుని యొక్క కృపయందు ప్రవేశం మనకు ఎలా కలిగింది? కేవలము యేసయ్య ద్వారా మాత్రమే కలిగింది. కాబట్టి అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గుర్చిన నిరీక్షను బట్టి మనం అతిశయపడాలి. దేవుడు నాకేమి ఇచ్చాడంట, నాకేం చేశాడంట? ఆయన మహిమనిచ్చాడు, ఆయన బిడ్డ అనే పేరునిచ్చాడు, ఆయన రాజ్య వారసత్వాన్ని ఇచ్చాడు.
అవన్నీ కనపడవు ఎదుటి వాళ్ళకి, నాకేమి ఇచ్చాడు? ఈ ప్రశ్న మనలో చాలా మందిలో తలెత్తుతూ ఉంటుంది. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. విశ్వాస మూలమున మనము ఉండాలి, నీతిమంతులుగా తీర్చబడాలి, దేవుని యొక్క మహిమను బట్టి నిరీక్షణ కలిగిన వారుగా, అతిశయపడేవారుగా మనం ఉండాలి, సంతోషపడేవారుగా మనం ఉండాలి, ఆయన కృపలో నిత్యము ఉండేవారుగా మనం ఉండాలి. కనుక మనం గమనించాలి, మనము ఎందుకు పిలువబడ్డామో మనకు తెలియదు, కానీ మనము సహజంగా మనం జీవిస్తున్నటువంటి ప్రతి విధమైనటువంటి ఈ యొక్క జీవితము దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ధన్యతతో కూడిన విధానమై ఉండగా, ఆ గొప్ప ధన్యతను మనం కడవరకు కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరుందమ్మా? ఏమని చెప్పుకోవాలి? మనం అంటే సజీవంగా చెప్పలేము. మన ఆత్మ మన దేహాన్ని విడిచిన తర్వాత గర్వంగా చెప్పుకునే మాటలు ఉన్నాయి. ఏంటవి? మంచి పోరాటము పోరాడి తిని నా పరుగును ఏం చేసాం? తుద ముట్టించి. ఏం కాపాడుకున్నాను? విశ్వాసమును కాపాడుకుంటేని అని మన ఆత్మ చెప్పే విధంగా. ఆ ధన్యత ఎవరికి వస్తుంది? వీటన్నిటిని కలిగిన వారికి వస్తుందా? ఇవేమి లేని వారికి వస్తుందా? కలిగిన వారికి వస్తుంది. యేసయ్య ఏం చెప్పాడు? కలిగిన వారికి తీసి అతనికి ఇచ్చేయండి అన్నాడు. ఏం తీసి ఇచ్చేయమన్నాడు? చెప్పడమ్మా. ఇతని దగ్గర నుంచి తీసి కలిగిన వారికి ఇచ్చేయమన్నాడు. ఏంటిది? తలాంతులేనా? అవునా? మరి నీవు కలిగి ఉంటే నీకు దేవుడు ఇస్తాడా? కలిగి ఉండకపోతే ఇస్తాడా? కలిగి ఉండాలిగా. కలిగి ఉండాలంటే మనలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. కలిగి ఉండాలంటే మనలో నిరీక్షణ ఉండాలి. కాబట్టి గమనించాలి. అలాగే చివరిగా చూడమ్మా, అపోస్తుడైన పౌలు ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము అపోస్తులైన పౌలు ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19 నుండి 22 వచనాలు చూడమ్మా. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమును అనగా నూతనమైనది జీవము గలది ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమును ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను, దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుకను, మనస్సాక్షికి కల్మషం తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గల వారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి, విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము. యథార్థమైన హృదయముతో దేవుని సన్నిధానమునకు చేరుదుము. ఎలాగా ఇదంతా? సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా, ఆ మార్గం ఎలా ఉందమ్మా? నూతనమైనది, అలాగే జీవము గలది. ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడిన మార్గము. మార్గం ఎలా ఏర్పరచబడిందమ్మా? ఆయన శరీరము అను తెర ద్వారా. ఇందాక మనం అనుకున్నాం కదా, 2 బంగ్లాల్లో, ఒక బంగ్లాలో నిప్పు వస్తున్న పంట చెలరేగుతున్నప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి దాటి వేయడానికి ఒక అతను ఎలా ఉన్నాడు? వారధిగా ఉన్న విధానమున యేసు ప్రభు వారి శరీరము మన కొరకు ఒక తెరవలే ఏర్పరచబడి ఏం చేస్తున్నాడు? మార్గముగా ఇచ్చాడు. అలాగే ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. పరిశుద్ధ స్థలమునకు ప్రవేశించాలంటే ఏం కావాలి మనకు? ఆయన రక్తం కావాలి. ఆ పరిశుద్ధమైన ప్రదేశమునకు అక్కడ వరకు వెళ్ళడానికి ఏం కావాలి మనకు? ఆయన శరీరమును తెర కావాలి. అంటే ఇక్కడ నిత్యరాజ్యము వరకు వెళ్ళటకు మార్గమైనటువంటి ఆయన కావాలి. అలాగే నిత్యరాజ్యములో ప్రవేశించుటకు ఆయన రక్తం కావాలి. అంటే ఆయన యొక్క రక్త మాంసములు కావాలి. అంటే అవేంటి? ఏమా? అల్లారాధన. అర్థమైందా? కావాలి. అలాగే దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు.
కనుకను అలాగే మనస్సాక్షికి కల్ముషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారునై ఉండి విశ్వాస విషయంలో ఎలా ఉండాలి? విశ్వాస విషయంలో ఎలా ఉండాలమ్మా? సంపూర్ణ నిశ్చయత కలిగి ఉండాలి. అంటే పరిపూర్ణమైన నిశ్చయత. నీ దేవుడు నీకు ఏం చేశాడమ్మా అని ఎవరంటే అవును కదా అనే ఆలోచనలోకి వెళ్ళకూడదు. నా దేవుడు నాకు చేస్తాడని నేను రాను. నా దేవుడు నాకు చేస్తాడని రాను. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ లోకపరమైన వాళ్ళు చెప్పుకున్నాం. ఇప్పుడు బాగా ఐస్ తింటారు, ఐస్ క్రీమ్స్ కానీ ఐస్ చాక్లెట్స్ తింటారు చిన్నపిల్లలు, అవునా? వాళ్ళు జలుబు చేస్తుందని తింటారా, జలుబు చేయాలని తింటారా, లేకపోతే వారు ఆనందంగా ఉంటాయని తింటారా? అంతేగా. డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే బాగా జలుబు చేస్తాను కానీ ఏం తిన్నావు అంటాడు. వాడు జలుబు తెచ్చుకోవడానికి తిన్నాడా? కాకపోతే ఏం తిన్నావని ఎందుకు అడుగుతా అంటే నీ జలుబు కారణం తెలుసుకోవడానికి అడుగుతా. అర్థమైందా? కారణం కాదు ఇక్కడ మనకు కావాల్సింది. నా దేవుడు నాకు ఏం చేశాడు కాదు నాకు కావాల్సింది. నా దేవుడు నన్ను ఆనందింప చేస్తాడు, నా దేవుడు నన్ను సంతోషంగా ఉంచుతాడు, నా దేవుడు నన్ను తన వారసునిగా ఉంచుతాడు అనే నిశ్చయత, ఆ విధమైనటువంటి విధానాన్ని కలిగి ఉండాలి. ఎందుకంటే విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో ఎక్కడికి చేరాలి? మనం దేవుని సన్నిధానంకు చేరుతాము. కాబట్టి గమనించాలి, మనము ఏం కోల్పోతూ ఉన్నాము తెలిసి కాదు, మరలా తెలియక మనం కోల్పోయేవి ఏంటో ఆలోచించుకోవాలి. ఆయనలో ఎదుగుటకు ఫలించుటకు మనం ఎలా ఉండాలో తెలుసుకోవాలి. ఆ కృపను పొందుకున్న వారుగా మనము దేవుని రాజ్యంలో వారసులుగా ఉండే విధానాన్ని కనుగొనాలి. ఇవన్నీ కనుగొనాలంటే ఏముండాలి? మన మార్గము యేసయ్య ఉండాలి, సత్యము యేసయ్య ఉండాలి, జీవము యేసయ్య ఉండాలి. ఇవన్నీ కూడా మనం ఏం చేయాలి? ధరించుకొని. కాబట్టి ఆ రీతిగా ఉంటూ ఆ విధి విధానాన్ని కలిగి యేసు ప్రేమను పొందుకున్న వారుగా నిత్యరాజ్య వారసులుగా నిరంతరం మనం ఉండటకు చాలినటువంటి జ్ఞానముతో ప్రేమతో ఆయన మనల్ని నడిపించుగాక. ఆమేన్. ఇద్దరు దేవుడు మనకు అనుగ్రహించిన తన సత్యవాక్కును బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడు తన వాక్యమును దీవించుగాక. ఆమేన్. వందనమ్మా.